గురించో లేదంటే జనసేన కార్యకర్తల గురించో కింది స్థాయిలో జరుగుతున్న ఎమ్మెల్యేల గురించో రజనీ గారు అంత ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. అది చూసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారు. కింద స్థానంలో 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ మీద పోరాడి అక్రమాల మీద, అన్యాయాల మీద, అరాచకాల మీద పోరాడి తీసుకొచ్చిన వేరే నారీమణులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు. సో దాని గురించి రజనీ గారు అయితే పాపం అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంబటి గారి గురించి వర్రీ అయ్యేట్లయితే అవ్వండి, తప్పులేదు. ఇకపోతే కూటమి ప్రభుత్వం గురించి వచ్చిన 40 మందికి ఇచ్చిన సీల్డ్ కవర్ల గురించి చెప్తున్నారు. అక్కడ ఇచ్చింది కూటమి ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదనేది కాదు. అక్కడ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారాలకి ఎన్ని సమస్యల పరిష్కారం అయింది, ఏ నియోజకవర్గంలో కంప్లీట్ గా సమస్యల పరిష్కారం అయిన అనే దాని మీద ర్యాంకింగ్స్ ఇచ్చారు. అందులో 40 మందికి ఇచ్చింది. నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో ప్రజల యొక్క ఆలోచన విధానం ఎలాగుంది, నియోజకవర్గాల్లో ఏ ఏరియాల్లో ఎక్కడ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి, ప్రజల నుండి వచ్చినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో స్టేట్ పార్టీ ఆఫీస్ కానివ్వండి, జనసేన ఆఫీస్ కానివ్వండి, వాళ్ళ నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ జరుగుతుంది. ఆ నియోజకవర్గంలో వచ్చిన సమస్యలు అపరిష్కృతంగా లోకేష్ అన్న గారు పెట్టిన ప్రజా దర్బార్లో కానివ్వండి, వాటిల్లో వచ్చిన అర్జీలు అపరిష్కృత పరిష్కారం అయినవి రాస్తున్నాయి. అందులో ఆ షీల్డ్ కవర్ లో వాళ్ళ పనితీరులో మెరిట్ ఉన్నది, ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయో వాటి గురించి సలహాలు సూచనలు ఉన్నాయి. ఒకవేళ ఇబ్బందికరంగా ఏవైనా వీళ్ళకి వార్ను లాగా ఇవ్వాలన్నా గానీ మా నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ అన్న కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎవరు కూడా వాళ్ళని క్రమశిక్షణలో ఉంచడానికి ఎటువంటి వెనుకడుగు వేయటంలో కూడా తప్పు లేదని చెప్పి మేమైతే కూటమి కార్యకర్తలుగా కానివ్వండి, చిన్నపాటి లీడర్స్ గా కానీ మేము అనుకుంటాం ఖచ్చితంగా. ఇకపోతే జనసేన పార్టీ అని చెప్పుకుంటూ రజనీ గారు రోజు మాట్లాడే రజనీ గారి గురించి మల్లేశ్వర్ గారు మాట్లాడుతున్నారు. అసలు జనసేన నుండి ఎందుకు బయటకు వచ్చారు? ఇది వాళ్ళ జనసేన నాయకులకు తెలుసు, జనసేన కార్యకర్తలకి తెలుసు. మల్లేశ్వర్ గారు రజనీ గారు పాప ఎన్నాళ్ళు ఇలా ఉన్నారని చెప్తున్నారు. ఇకపోతే పర్సనల్ గా వద్దులేండి, రజనీ గారు శిరీష ఒక్క విషయం ఏంటండి, పర్సనల్ గా వద్దు, డిబేట్ లో చేద్దాం. పర్సనల్ గా ఎవరిని వద్దు, మాట్లాడొద్దు. నేను పర్సనల్ గా కాదు సార్, నేను ఎక్కడా కూడా ఎవరిని కించిత్ మాట అనలేదు, జరుగుతున్న విషయాలు మాత్రమే చెప్తున్నాను. ఇది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. ఇకపోతే వైసీపీలో నాగమల్లేశ్వర్ గారు అడగాల్సిన అన్ని మాట్లాడాలని అనుకున్నవన్నీ కూడా పాప రజనీ గారే భుజాన వేసుకుంటున్నారు. తప్పులేదు, ఎందుకంటే మల్లేశ్వర్ గారికి ఎలాగో ఆల్రెడీ మాట్లాడతారు కాబట్టి పాపం కొంచెం మోస్తున్నారు. ఇకపోతే మీరు అన్నారు ఇందాక అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దందాల గురించి. మొదటిగా ఏంటి అక్రమ అరెస్టులు, కక్షపూరితమైనటువంటి అరెస్టు అని. నేను మొట్టమొదటిగా 2019 నుండి 24 వరకు అక్షయ్ నాయుడు గారు ఆపరేషన్ జరిగి ఉన్న మనిషిని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టింది అక్రమ అరెస్టు కాదా? ధూళిపాల నరేంద్ర గారిని తీసుకెళ్లి జైళ్లలో పెట్టింది అక్రమ అరెస్టు కాదా? కొల్లు రవీంద్ర గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టింది అక్రమ అరెస్టు కాదా? దేవినేని ఉమా గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టింది అక్రమ అరెస్టు కాదా? ఇకపోతే పట్టాభి గారిని చేసిన అరాచకం అయితే అది అందరు చూసినటువంటిదే, అది అక్రమ అరెస్టు కాదా? ఒక మాటేగా మరి వాళ్ళ నాయకుడు 2 మాటలు అంటేనే మీరు తీసుకెళ్లారన్నారు, మరి ఒక్క మాటగా బోస్తికి అది వాళ్ళ నాయకుడు అన్న అని కూడా చెప్పలేదు. ఒక్క మాట అక్రమ అరెస్ట్ కాదా? ఒక్కపోతే రమ్య ఆగస్టు 15వ తారీఖు నడి రోడ్డు మీద హత్య జరిగితే ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించడానికి నారా లోకేష్ అన్న గారు వెళ్తుంటే ఆ రోజు ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లో ఉదయం సాయంత్రం వరకు కూడా కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేకుండా సాయంత్రం 6 గంటలకి అది కూడా అన్ని టెస్టులు చేసి ఏ వంక దొరక్క అప్పటికి బయటకు వదిలేరు. అశేష జనసందోహం మధ్య బయటకు వదిలారు. చేసిన తప్పేంటి అని అడిగి నిలదీసినందుకు అది అక్రమ అరెస్ట్ కాదు. అన్నిటికీ మించి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని 53 రోజుల పాటు అక్రమ అరెస్ట్ కాదా? అది జైల్లో నిర్బంధించారు, అది కక్షపూరితం కాదా? ఇవన్నీ కక్షపూరితం కాదా? ఇకపోతే మహిళల గురించి మాట్లాడారు అమ్మాయి రాంబాబు గారి కుమార్తె మౌనిక గారు. ఈ రోజు మహిళల గురించి మాట్లాడే ముందు అసెంబ్లీ సాక్షిగా, దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా వంశీ గారు ఆ రోజు మాట్లాడుతూ ఉంటే ఆ రోజు పాపం బయటకు వచ్చి ఒక మాట అనాల్సిందే. వైసీపీ వాళ్ళు ఎప్పుడు బూతులు తిట్టలేదట కదా శిరీష వినండి, వైసీపీ వాళ్ళు ఎప్పుడు కూడా బూతులు తిట్టలేదట కదా. ఇందాక మల్లేశ్వర్ గారు అంటున్నారు మేము ఎప్పుడు ఏ బూతులు తిట్టలేదని. సార్ అక్కడికే వస్తున్నాను.
వైసీపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన మేము బూతులు ఒకటే బూతులు మేము రెడీగా ఉన్నాం, ఎవరైనా మిమ్మల్ని బూతులు తిట్టారు అని చెప్పి ప్రూఫ్ తో తీసుకొచ్చి మేము అరెస్ట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ ని అనుచితంగా మాట్లాడారని చెప్పి కిరణ్ తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం మేము. అది మాకు ఆడబిడ్డల పట్ల మాకున్న గౌరవం, మా కూటమి ప్రభుత్వానికి ఉన్న గౌరవం. ఆ రోజు పవన్ అన్న భార్యల గురించి పిల్లల గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడారే, ఆ రోజు కులం గుర్తు రాలేదా మౌనిక గారికి? ఆ రోజు ఆడబిడ్డలను గుర్తు రాలేదా? పవన్ అన్నకి ఇద్దరు ఆడపిల్లలను కూడా ట్రోల్ చేశారే, ఆ రోజు గుర్తు రాలేదా మౌనిక గారికి? వాళ్ళిద్దరు ఆడబిడ్డ పసిబిడ్డలే, 10 సంవత్సరాలు పసిబిడ్డలే, ఆ మాత్రం గుర్తు రాలేదా? పట్టాభి గారి అమ్మాయి ఇంట్లో 10 సంవత్సరాలు కూడా 7-8 సంవత్సరాల పాప అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి ఆ పిల్ల బాత్రూమ్ లో వెనకాల వైపు దాక్కుని పని మనిషితో దాక్కుని తెల్లారి కొన్ని నెలల పాటు ఆ పిల్ల కలవరింపులతోనే గడిపింది. ఆరాచకం గుర్తు రాలేదా? ఇకపోతే మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఎన్ని మాటలు మాట్లాడారు, ఎంత ట్రోల్ చేశారు, ఇష్టారాజ్యంగా ఏం మాట్లాడారు. ఇకపోతే అమరావతి మహిళల దగ్గరికే వద్దామండి. ఇది అందరికి తెలిసిందే. 1631 రోజుల పాటు ఉద్యమం చేశాము. ఆ ఉద్యమం క్రమంలో ఎంత మంది ఆడబిడ్డలు బేబక్కలు అని చెప్పి పోల్చారు కదండి, కుక్కలతో పోల్చారు కదా. మోకాళ్ళ మీద దండం పెడితే ఎవరన్నా అమ్మ లేమ్మా అని అంటారు, కానీ కుక్కలతో పోల్చారే మహిళల్ని. మహిళల్ని ఈడ్చేసి చీరలు పట్టుకొని చీరలు ఊడిపోయింది కూడా తెలియకుండా లాగేసేసి లారీల్లోకి విసిరేశారే. ఆమె 10 రోజుల పాటు కనీసం బెడ్ మీద దిగటానికి లేకుండా అయిపోయింది. ఇప్పటికీ బూటుకాలతో తన్నిస్తే ఆడబిడ్డని ఇప్పటికీ కూడా అమ్మాయికి ప్రెగ్నెన్సీ రాలేదే. ఇవన్నీ అరాచకాలు కదా? ఇవి మహిళలపై జరిగిన అరాచకాలు కదా? మహిళలు మాట్లాడిన తీరు కదా? ఇప్పుడు ఉమెన్ కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ గారిని ఎన్ని మాటలు ఎంత ట్రోల్ చేశారు. ఈవెన్ నన్ను డిబేట్ లో కూర్చున్నందుకు ఎన్ని మాటలు ట్రోల్ చేశారు. తాళ్ళు ఇంతంతరావు తాళ్ళు, గేదెల్ని యానిమల్స్ ని పట్టుకోవటానికి వాడే తాళ్ళేసి మరి లాగారే, నడి రోడ్డు మీద లాగి ఇచ్చుకుంటూ వెళ్ళారే. తుళ్ళూరు రాజస్థాన్ టీ స్టాల్ దగ్గర సినిమా హాల్ సెంటర్ దగ్గర నుండి టీ స్టాల్ వరకు మోకాళ్ళ మీద ఇచ్చుకోలేరా పోలీసులు? నేను ఒక ఆడబిడ్డనే కదా. ఆ రోజు వీళ్ళెవరూ కనపడలేదా? వీళ్ళు మహిళల్లా కనపడలేదా? ఈ రోజు అంబటి గారి కుమార్తె మాత్రమే మహిళగా కనపడుతుందా? మేం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ మీద అనుచిత వ్యాఖ్యలు వచ్చిన ప్రతిసారి బూతులు లకారాలు ఇష్టం వచ్చినట్టు అసలు నోరేనా అన్నట్లు మాట్లాడారు. ఆ రోజు ఏమైంది? రజనీ గారు రెస్పాండ్ ఇదండి ఆవిడ ఆవేదన. సార్ ఆవిడ అమరావతి